నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చేపాటికి తారీఖు చూసుకుందాం. 7వ తారీఖు 8వ నెల ఆగస్టు 2025వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి గురువారం వచ్చేసి ఈరోజు మార్కెట్ గురించి కాస్త రైతన్నలకైతే తెలియపరుస్తాను. చాలామంది ఈ పప్పు శనగల ధరల గురించి వీడియో చేయండి అని కాల్స్ అయితే చేయడం జరిగిందనమాట. అలాగే మెసేజెస్ చేస్తున్నారు, వారి కోసం ఈ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక గంట సింబల్ నొక్కండి, నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక ఈరోజు పప్పు శనగ ధరలు చూసుకుందాం. నిన్న మార్కెట్ అయితే నడిచింది, ఈరోజు అయితే ఇంకా మార్కెట్ నడవలేదు, అది చెప్పరాదు. నిన్న వచ్చేసి 6,550 రూపాయలతో వ్యాపారాలు అయితే కర్నూలు మార్కెట్ యార్డ్లో వ్యాపారాలు అయినాయి. మంచి ధరలు అయితే పలికినాయి నిన్నైతే. మనకు చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మొన్న తగ్గిండే, అంటే మొన్న వీడియోలో పేర్కొన్నాను ఏమని, ఒక పెరిగితే ఇది 300 నుంచి 500 అయితే పెరుగుతుంది, లేకుంటే తగ్గితే 500 లేకుంటే 400 డౌన్ కొడుతుంది. అంటే 100-200 మ్యాక్సర్ పెట్టుకునేకి లేదనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది ఏరియాలలో ఇప్పుడు పప్పు శనగ విత్తనానికి రెడీ అవుతున్నారు అనమాట, రైతులు సన్నద్ధం అవుతున్నారు. అంటే రేపు నెల మనకి వచ్చేసి సెప్టెంబర్ 25వ తారీఖు నుంచి అక్టోబర్ 10 లేకుంటే 20 వరకు ప్లాంటేషన్ చేసే ఏరియాలు కూడా ఉన్నాయన్నమాట. ఇక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కోయిలకుంట్ల, కర్నూలు, అలాగే రాయలసీమ ప్రాంతాలు ప్రతి ఒక్క ప్రాంతంలోన పప్పు శనగ ప్రధాన పంటగా ఎంచుకున్నారన్నమాట. గత 2-3 సంవత్సరాల నుంచి రేట్స్ అయితే లేవు, సాగు తక్కువ ఉన్నా కూడా మనకు రేట్స్ అనేవి లేవు అనమాట. ఈసారి పెరుగుతుంది అని చాలామంది రైతులు అయితే ఆశ పెట్టుకున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లోన ఆల్మోస్ట్ మనకు 8,000 అయితే రీచ్ అవుతుందా అని చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. దానికి అనుగుణంగా అయితే ఇప్పుడు రేట్స్ అయితే అవ్వచ్చేమో అన్న సిచ్యువేషన్స్లో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు విత్తనం ఉంది, విత్తనం వచ్చేసి మనం చూసుకున్నట్లయితే వేసుకునే సమయం కూడా ఆసన్నమైంది. కాబట్టి ఇప్పుడు విత్తనం ముందు ఏదైనా కానీ ధరలు అయితే పెరిగినట్లయితే రైతుకు చాలా అవకాశం ఉంటుందన్నమాట అమ్ముకోవడానికి. ఎందుకంటే చాలామంది స్టాకిస్టులు ఉంటారు, ఇప్పుడు వ్యాపారస్తులు కానీ వాళ్ళు కూడా పెద్ద భయమే. ఎందుకంటే వాళ్ళు కూడా కొనింటారు, కొని అమ్ముకోవాలా. ఇప్పుడు అమ్ముకునే సిచ్యువేషన్ అయితే ఏర్పడింది అనమాట రైతన్నలకి. చాలామంది 4,000కి, 4,500కి, 5,000కి కింటా కూడా అమ్ముకున్న రైతులు అయితే ఉన్నారన్నమాట. చాలామంది ఇట్లనే నష్టపోయినారు. ఈసారి అయితే 6,500 తగిలింది. అత్యాశకు పోకండి, అత్యాశకు పోయి మనకు డబ్బు అనేది పోగొట్టుకోద్దండి. వడ్డీలతో వచ్చి చాలామంది గత 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 8 సంవత్సరాల నుంచి పెట్టుకున్న స్టాకిస్టులు కూడా ఉన్నారు. అమ్ముకునేకి ప్రయత్నం చేసుకోండి. మనము చెప్పిన రేట్స్ ఈరోజు ఉండొచ్చు, లేకుంటే రేపు తగ్గొచ్చు. ఈరోజు మన సరుకు ఎంత పోయిందనేది ముఖ్య సమాచారం అనమాట. ఎందుకంటే ఇప్పుడైతే పంటలు ఎక్కడా లేవు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ఈ రేట్లు పలుకుతున్నాయంటే డ్రై ఉంటుంది కాబట్టి మనకు కూడా ఎక్కేది తగ్గేది లేదు. కాబట్టి ఈరోజు మార్కెట్ రేపు ఉండకపోవచ్చు. మనకు నచ్చిన ధర వచ్చినప్పుడు వదిలేసుకోండి. చాలామంది 9,000, 10,000 ఉన్నా కూడా అమ్ముకోలేని స్థితిలో ఉన్నారన్నమాట. ఇక గుజరాత్, మధ్యప్రదేశ్ ఏరియాలలో ఇప్పుడు పప్పు శనగ అయితే ప్రధానంగా కూడా సాగు చేస్తున్నారు. ఎందుకంటే మిర్చి తగ్గింది, కంది తక్కువ వేసినారు, పత్తి ప్లాంటేషన్ కూడా మనం చూసుకున్నట్లయితే తక్కువగానే ఉందన్నమాట. ఎందుకంటే అక్కడ ఉన్న ఏరియాలలో మనకు ముందుగా అయితే వర్షాలు పడలేవు అనమాట, మధ్యన స్టార్ట్ అయినాయి. అందుకే పత్తి కూడా తక్కువగానే వేసినారు. అయిన తర్వాత సోయాబీను, ఇవి ఎక్కువగా ప్రధాన పంటలు అయితే ఎంచుకోలేరు, కానీ ఉద్యానవన పంటలు ఎక్కువగా సాగు చేయడం జరిగింది. ఇప్పుడు పప్పు శనగ అయితే రెడీ అవుతున్నారు అనమాట. అక్కడ రేట్స్ పరంగా చూసుకున్నా కూడా మనకు 5,500 నుంచి 6,000 వరకు నడిచింది నిన్న మార్కెట్. గుజరాత్ వచ్చేసి 6,400, 6,300 నడిచింది మార్కెట్. ఇక కర్నూలే హైయెస్ట్ పోయింది నిన్న మార్కెట్. మనకు రాయచూరు మార్కెట్ చూసుకున్నట్లయితే 5,500 నడిచింది. అంటే కొంచెం క్వాలిటీ చిన్న సన్నాలు ఉంటే ఈ రేట్స్ తక్కువగానే పలుకుతున్నాయి రాయచూరు కూడా మనం చూసుకున్నట్లయితే. ఎందుకంటే మోస్ట్లీ మనకు కందులకైతే రేటు తగ్గడం వల్ల ఇది పెరిగిద్దని చాలామంది అయితే వ్యాపారస్తులు చెప్తున్నారనమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక గైడెన్స్ అనేది ఉంటుంది, డైలీ మార్కెట్ చూస్తుంటారు మనలాగేనే అనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా అమ్ముకోవడానికి, కొనడానికి ఆస్కారం చేసుకుంటుంటారు. ఇప్పుడు కొనేకైతే పోయినా కూడా చాలామంది రైతులకైతే ఇబ్బంది. చాలామంది ఇట్లా తెలుసుకొని కూడా చాలామంది కొనే అవకాశం చేసుకుంటుంటారు. ఎందుకంటే మేజర్గా చాలామంది రైతులు కూడా ఆశపడుతున్నారు, మంచి స్టాక్ పెట్టుకొని మళ్ళీ అమ్మడానికి ఇబ్బందికి గురవుతారు. ఇట్లా స్టడీ ఉన్నప్పుడు పెట్టుకుంటే పర్లేదు, కానీ ఇప్పుడు చాలామంది స్టడీ లేనప్పుడు తీసుకొని వచ్చి వ్యాపారాలు చేసినట్లయితే చాలా ఇబ్బందులకు గురవుతారు. ఎందుకంటే ఎవరు రైతు, ఎవరు మనకి వ్యాపారస్తుడు అనేది తెలియకుండా అయిపోయింది అనమాట నా కాల్స్లో. ఎందుకంటే చాలామంది చేస్తుంటారు,
ఎందుకంటే గుంటూరు ఏరియా నుంచి కానీ లేకుంటే విజయవాడ నుంచి కానీ చాలామంది చేస్తుంటారు, వాళ్ళ కోసం చెప్తున్నా. ఎందుకంటే చాలామంది తొందరపడి వీడియోలు చూసి మీరు కొనే మార్కు పోవద్దండి. ఎందుకంటే రైతు అమ్ముకోవడానికి నేను వీడియోలు అయితే చేయడం జరుగుతుందనమాట. ఇక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇప్పుడు బళ్ళారి కానీ కాస్త మార్కెట్ డౌన్లో నడుస్తుంది. ఎందుకంటే చాలామంది పచ్చి సరుకులు అయితే తీసుకెళ్తున్నారు, వేరుశెనగ బుడ్డలు. అక్కడ ఉన్న మన తప్పేంటి వాళ్ళ తప్పేంటంటే గిన మనం పచ్చి శనగ కట్టే పీక్కుంటున్నాము, ఆరు కూడా ఆరటం లేదు. అంటే పొద్దున పీకుతున్నారు, రేపు మిషన్కి వేసుకున్నారు, అవి అట్లా ఎత్తుకొని పోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే డ్రై చేసుకున్న రైతుకు కూడా రేట్ అయితే పట్టడం లేదనమాట. అది బాగా గమనించుకోండి. అందరూ కలిసి ఉండి అందరూ కలిసిమెలిసి ఉంటేనే మనం ఒక కుటుంబం మాదిరిగా ఏర్పడి పంటలు అమ్ముకోవడానికి ఉంటుందన్నమాట. మార్కెట్లో వ్యాపారస్తులు కూడా ఏం చేస్తారు, వర్షం పడేటప్పుడు ఎత్తుకొని పోతాము, అమ్ముకోలేక చాలామంది ధరలు తక్కువైనాయని గగ్గోలు పెడుతున్నాము. అది కూడా ఏ మార్కెట్కి వెళ్ళని మనం మోసపోద్దండి, తెలిసి కూడా మోసపోద్దండి. చాలామంది తెలిసి మోసపోతున్నారు అనమాట. ఇక్కడ మంచి ధర అడిగింటారు, అప్పుడు వదిలేరు. ఇప్పుడు చాలామంది మిల్లులు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి, వాళ్ళు వచ్చి అడిగింటారు అనుకోండి, ఒక మనకు 200 లేకుంటే 100 అటు ఇటు అంతకుమించేం ఎక్కువ మన ఖర్చులు పోనుకొని మనం ఇవ్వాల్సిన పని లేదు. లోకల్ వ్యాపారస్తులను కూడా మనం ఎంకరేజ్ చేయండి. డబ్బు క్యాష్ అండ్ క్యారీ చేసుకోండి. మీరు అక్కడికి మార్కెట్కి వెళ్ళి 3000 4000 క్వింటాలు అమ్ముకొని బాధపడొద్దండి. ప్రతి ఒక్క రైతన్నకైతే ఈ వీడియో ఉపయోగపడుద్దని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. ఇక బెంగాల్ గ్రామం మనకు కర్ణాటక అయితే ఈ రేట్ నడిచింది, రాయచూరు వచ్చేసి 5500 అట్లా నడిచింది, బళ్ళారు వచ్చేసి 6000 వరకు నడుస్తుంది మార్కెట్. నాకు తెలిసి నిన్న కూడా మార్కెట్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది, 5800 నుంచి 6000 వరకు నడిచింది అనమాట. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే పంటలు రేట్ వచ్చినప్పుడు అమ్ముకునేకి పెద్దగా అవకాశం చేసుకోండి. ఊరినే వీడియోలు చూసి మీరు అమ్ముకున్నట్లయితే మీకు గుర్తింపు అనేది ఉంటుందన్నమాట. మీకు డబ్బు వస్తుంది, డబ్బు వచ్చిందంటే మీరు సంతోషంగా ఉండగలరు. లేదంటే అప్పుల పాలై చాలామంది భూములు అమ్మే పరిస్థితిలో కూడా ఉన్నారు. ప్రస్తుతం మీకు చిల్లి కానీ ఏదైనా కానీ అది పెరిగిద్దంటే దాన్ని అసలు అమ్ముకోకున్నారన్నమాట. ఖచ్చితంగా అమ్ముకునే అవకాశం చేసుకోండి. డబ్బును చూడండి, డబ్బును చూసి అప్పు కొట్టుకున్నట్లయితే మనకు రైతులైతే బాగుంటాం. ఇదండి మన వీడియోకైనా. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.